Hi friends, welcome back to my channel. And this is a last video, no last videos అన్నది, but this is a real last video. ఒక మాట చెప్తున్నాను. ఇది ఈ మాట ఒక ఎక్స్పెరిమెంట్ ట్రయల్ లాంటిది, ఒక ట్రయల్ చేశాను. ఇది మా ఫ్యామిలీని చాలామంది యూజ్ చేసుకున్నాం, మా ఫాదర్ దగ్గర నుంచి నన్ను వరకు. మెయిన్ నన్ను అయితే నా మూలంగా వెళ్ళిపోయిన వాళ్ళే నా మూల. ఒకటి మా ఫ్యామిలీ ఆయన ఒకటి నిన్ను యూజ్ చేసుకుని తన వర్క్కి నిన్ను యూజ్ చేసుకునేవాడు తిరిగి వాడు నీకు ఎలా హెల్ప్ వాడికి అవసరమైతే నువ్వు అతనికి వర్క్ వెళ్తున్నావు, వాడికి అవసరమైతే. అదే అలాంటి వాడు నీకు ఎలా వెళ్ళిపోతాడు అంటే వాడు ఎంత పెద్ద వేస్ట్ కాడు. వాడికి వర్క్ కావాలంటే ఇండైరెక్ట్గా ఎలాగోలాగా చేయించుకుంటున్నాడు, మామూలుగా అయితే చేయించుకోడు. పైకి మంచోళ్ళలాగా నటిస్తూ, పైకి అతి లేని మంచితనంలాగా లోపల ఇంకోలాగా ఉంటూ, టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇస్ దే ఇన్ దిస్ సొసైటీ. ఎవరిని కించపుంచడం కాదు, ఎవరిని ఉద్దేశించాల్సింది కాదు, ఎవరైనా మా అమ్మాలైనా హట్ అవుతే ఐఎమ్ రియల్లీ సారీ. దిస్ ఈజ్ ఎ లాస్ట్ సైనింగ్ వీడియో. అవతల అడుగు నిన్ను వాడుకొని మళ్ళీ తిరిగి వాడు ఏం చేస్తాడు, వాడికే అవసరమైతే ఇండైరెక్ట్గా నేను వాడుకుంటున్నాడు, అంతే. నా కాలేజ్ సర్టిఫికేట్స్ జాబ్ ఇచ్చే చోట అన్నీ జరిగాయి. నా మూలంగా వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ నా మీదకి వచ్చారు. వేస్ట్. అందరూ యూజ్ అండ్ త్రో కాలే. 10% ఒకటే క్లారిటీగా ఉంటుంది, 90% మొత్తం ఫాల్స్ కాదు. ఏదో గొప్పది, ఏదో అబద్ధాలు, అవి తప్ప ఇంకేం లేవు. మీకు నేనేం చెప్పిన, మా అపార్ట్మెంట్లో నాలో ఉన్న కోపాన్ని ఎవరు చూడలే. ఒంగోలులో త్రోగుంట కంపెనీస్లో ఫస్ట్ టైం నాకున్న కోపాన్ని అంతా మా అపార్ట్మెంట్ చూసింది. మొత్తం దాదాపు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు. తిప్పి కొడితే 25 మంది ఉంటారు. 25 మంది కింద కూర్చుంటారు. మా కాలేజ్ వాడు వచ్చాడు, అటు తిరిగి ఇల్లు కొనుక్కున్నాం వాళ్ళ బంధువులతో. కెన్ యూ గెస్ నేను ఏం చేస్తుంటాను తెలుసా? కర్ర చూసుకుని పరిగెట్టేవాడు వెనకాల. చాలామంది వేస్ట్ గాళ్ళు ఉన్నారండి. వేస్ట్ గాళ్ళు అందరికి సహాయం చేశాను. చాలామందికి వాళ్ళకి అవసరమైతే ఏదేం చేసుకుంటారు, ఇంకోలాగా మాట్లాడి. వాడి పని రాదు, తీసుకున్నప్పుడు ఆ ఎర్ర దాటిసి ఆలోచించాం, పని హెల్ప్ చేస్తే ఇంకోలాగా. నేను అన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని ఏమైనా కించపరచట్లే, ఏమైనా అవమానించట్లే. దిస్ ఈస్ ఎ లాస్ట్ అండ్ సైనింగ్ వీడియో. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేశాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఎవరు మొహమ్మద్ కించపరచట్లే. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో, నా రాజ్యాంగం నాకు ఇచ్చిన స్వేచ్ఛతో ఈ వీడియో చేస్తున్నా. ఓకే, ఎవరు మొహమ్మద్ని నేను హర్ట్ చేయట్లేదు. మా ఫ్యామిలీకైనా ఇన్సిడెంట్స్, మా ఫ్యామిలీకైనా ద్రోహాలు అవన్నీ చెప్తున్నా. అది మేము తిన్న దెబ్బలు, సాటి మనిషికి సహాయం చేస్తే సహాయం దెబ్బలు కూడా మాకు వచ్చాయి. ఎవరు మా అమ్మాలైనా హట్ అవుతే సారీ. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తున్నా. ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని అవమానించాలైతే కాదు. నిద్ర వస్తుంది ఏమనుకోకండి. లాస్ట్ వీడియో ఇంకా నా సైడ్ నుంచి వీడియోస్ రావు. థ్యాంక్ యూ వెరీ మచ్.